ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రస్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఇందులో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. దీంతో భారత్పై పాక్ ప్రతి దాడులకు దిగింది. అయితే పాక్ దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. మరోవైపు ఇండియన్ ఆర్మీ దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరవటం, ఆ దేశ పతాకాన్ని మృతదేహంపై కప్పడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలుత తాము పాల్గొనలేదని బుకాయించింది పాకిస్తాన్. అయితే భారత్ ఫోటోలు విడుదల చేయడంతో సైలెంట్ అయింది. ఉగ్రవాదుల అంత్యక్రియలో ఎవరెవరు పాల్గొన్నారో ఫోటోలు, పేర్లతో సహా బయటపెట్టింది ఇండియా. భారత విదేశాంగ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ అధికారుల పేర్లను కూడా వెల్లడించింది. లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుసేన్ షా పాల్గొన్నట్లు తెలిపింది. లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్కు చెందిన మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సత్తాజ్ కూడా ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైనట్లు భారత విదేశాంగ శాఖ వివరించింది. బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీసుకు చెందిన డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ మాలిక్ షోయబ్ అహ్మద్ బర్ద్ కూడా హాజరైనట్లు తెలిపింది.